ఒకడు ఈ సిగ్గులేని విధవ పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూనే ఉంటాడు. వీడి గురించి మాట్లాడకూడదు అనుకుంటాం, ఈరోజు ఇంక వదిలేద్దాం వీడితో ఎందుకు వేస్ట్గా అని అనుకున్నప్పుడల్లా మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి. ఏం మాట్లాడుతున్నారు? నువ్వు వేసిన 4 రోడ్లకు వాళ్ళు ఏం పండగ చేసుకోవాలా అంటావా? నీకేం తెలుస్తుంది? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని కోట్లు కోట్లు అడుక్కొని బతికే ఎదవు నువ్వు. ఆ ట్రైబల్ ఏరియాకి వెళ్ళి వాళ్ళు నడిచే ఆ రాళ్ళలో నడిచే బాధలు, రోడ్లు లేనప్పుడు వాళ్ళు పడిన బాధలు, ఒక రోడ్డు పడితే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో అదే పండగ వాళ్ళకి. 70-80 సంవత్సరాల నుంచి ఇంతవరకు రోడ్డు అంటే ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ఒక రోడ్డు వేసి చూపిస్తే అదే పండగ వాళ్ళకి. నీకేం తెలుస్తుంది అడుక్కు తినే ఎదవకి? ఎవరు డబ్బులు ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు. ఏదో చెప్తున్నావు, అగ్రవర్ణాలు భూములు ఆక్రమించారు, దమ్ముంటే అది చూడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఈ లేదు దమ్ముంటే అది చూడు, ఇంకేదో చూడు, దమ్ముంటే చూడు అన్నావు కదా. నువ్వు ఇంత పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివావు కదా, న్యాయమూర్తి అంటున్నావు కదా నువ్వు, దొంగ న్యాయమూర్తివి. గతంలో కానీ అంతకుముందు ఎప్పుడైనా కానీ ఇప్పుడైనా సరే ఇదిగో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, ట్రైబల్ జనాలకి ప్రజలకు అన్యాయం జరుగుతుందని అలా అక్కడికి వెళ్ళి ఒక్కరోజు నువ్వు ధర్నా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే అక్కడికి పోవాలంటే నీకు కారుతుంది. నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దమ్ము గురించి మాట్లాడతావా? సిగ్గులేదా నీకు? దొంగ నాటకాలు ఎవడు నమ్ముతాడయా అంటావా? నిన్నెవడు నమ్మన్నాడు? నిన్నెవడు నమ్మమన్నాడు రా బొచ్చుగా. అక్కడ ప్రజలు నమ్ముతారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుందా లేదా వాళ్ళకి తెలుసు. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అదే తర్వాత. ఆయన్ని నమ్మించుకోవడానికి ఆయన ఆ పనులు చేయట్లా. వాళ్ళకి చెయ్యాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చేస్తున్నాడు. వాళ్ళ పడుతున్న బాధలు చూసి చేస్తున్నాడు. నీకేం తెలుస్తుంది? ఎవడు రూపాయి ఇస్తే వాడు పక్క మాట్లాడే ఎదవు నువ్వు.